హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవైతే నేను మొన్న చెప్పా కదండీ, ఒకళ్ళు ఫోన్ చేశారు బట్టలు తీసుకొస్తా అన్నారని. అవే అండి ఇవి. తీసుకొచ్చి ఇచ్చైతే పోయింది ఆంటీ. ఈ యెల్లో కలర్‌వి అయితే ఒకటి కుచ్చుళ్ళు పెట్టి ఫ్రాక్ కుట్టాలండి. ఒకటేమో అంబ్రెల్లా కుట్టాలి. ఈ గ్రీన్ కలర్‌దయితే కుచ్చుళ్ళు పెట్టే ఫ్రాక్ కుట్టాలండి. 2 లేయర్స్ ఫ్రాక్ లాగా కుట్టాలంట అండి. ఇవైతే 3 ఫ్రాకులు. ఇదైతే చిన్న పిల్లదండి. ఇది కూడా కుచ్చుళ్ళు పెట్టి ఫ్రాక్ కుట్టాలి. ఇదైతే వాళ్ళ అమ్మ డ్రెస్ అంట అండి. ఈ కనిపించేటిది వాళ్ళ అమ్మదైతే కుచ్చులు పెట్టి ఫ్రాక్ అయితే వాళ్ళ అమ్మ వేసుకోవట్లేదని మా మనవరాలకైతే ఫ్రాక్ కుట్టమంటే నేను మొత్తం తీసుకురా ఆంటీ కుడతా అని చెప్పాను. ఇవైతే 2 ప్లెయిన్ జాకెట్లు అండి. ఇవైతే వాళ్ళ అమ్మదొకటి ఆంటీదొకటి 2 ప్లెయిన్వే. ఇవైతే కుట్టాకైతే ఫోన్ చేయమన్నారండి. ఫోన్ అయితే చేయాలి వాళ్ళకి. ఫ్రాక్ అయితే కుట్టేశానండి. చిన్నపిల్లది ఇది. ఒక 4 సంవత్సరాలు అట్లుంటాయి. ఇది మొత్తం కుట్టేశానండి. పైన మట్టికి పీకో చేసి కుర్చీలు పైకి పెట్టానండి. ఇది మొత్తం కలిపి జాయింట్ చేయాలి ఇది పైకి. ఇదైతే కుట్టాకైతే నేను మళ్ళీ వీడియో తీస్తానండి. ఇదైతే గ్రీన్ కలర్ ఫ్రాక్దండి. బాడీ అయితే కట్ చేస్తున్నాను. వెనకాల డీప్ రౌండ్ నెక్ అండి. ముందలైతే ఇప్పుడు బ్లౌజులకు వస్తుంది కదండి డిజైను, అట్లా కుట్టానండి. ట్రై చేశాను, బాగానే వచ్చింది ఫ్రాక్కి. చిన్నపిల్ల ఫ్రాక్ అయితే కుట్టాకైతే ఇలా ఉందండి. కింద పైన పీకో చేసి హ్యాండ్స్ దగ్గర ఇట్లా పెట్టానండి సన్నగా కుచ్చులాగా. కింద మాత్రం పీకో చేసి పీకో పైకి వచ్చేలాగా పెట్టాను. ఇంకా ముందర ప్లెయిన్ ఉందని చెప్పి ఒక ఫ్లవర్ లాగా కుట్టి దానికైతే ఒక పూస పెట్టానండి. ఫ్రాక్లు అయితే తీసుకెళ్ళారండి. వాళ్ళకైతే బాగా నచ్చింది గ్రీన్ కలర్ ఫ్రాక్ అయితే. చూడటానికి కూడా బాగుందండి ఇది కలర్ కాంబినేషను. ఇదైతే ఇంకొక ఫ్రాక్ అండి గ్రీన్ కలర్ది. 2 లేయర్స్ లాగా కుట్టాను. ఎల్బో హ్యాండ్స్, వెనకాలైతే డీప్ నెక్, డోరీ అయితే కంపల్సరీ అండి. ఈ ఫ్రాక్ అయితే పెద్ద పాపదేనండి. వేసుకున్నారు. ఇది కూడా బాగుందంట వాళ్ళకి. నేను కుట్టిన ఫ్రాక్లు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదైతే ఇంతకుముందు నేను కుట్టిన ఫ్రాక్ అండి. నేను ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. నా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.